కార్తిక్, పెళ్ళాం ఎప్పుడు గట్టిగా మాట్లాడుతుంది? షాపింగ్ చేసేటప్పుడు. మరి మెల్లిగా ఎప్పుడు మాట్లాడుతుంది? ఆ షాపింగ్ కోసం డబ్బు అడిగేటప్పుడు. మరి మన ఫన్నీ వాళ్ళ వైఫ్ మాత్రం రివర్స్ లో మాట్లాడుతుందంట. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫన్నీ అలాంగ్ విత్ నవ్వులాద్ నవీనా. పేరు గుత్తొంకాయ, గుమ్మడికాయ గుమ్మడికాయ, కొంటెదాన్ని ఒంటి పేరు గుమ్మడికాయ. ఏమండి, ఇంట్లో ఏ మొగుడైనా తిన్నుకుంటూ మాట్లాడతారు, తిన్నుకుంటూ పాటలు పాడతారు. నా బతికేందో వంట చేసుకుంటూ పాట పాడాల్సి వస్తుందండి. ఇంకో విషయం చెప్పాలండి, పెళ్లికి ముందు మా అత్తగారు మామగారు ఏం చెప్పారు తెలుసా అండి? బాబు మా అమ్మాయికి వంట రాదు, కొంచెం చూస్తూ ఉండు అని చెప్పారు. ఇప్పుడు నేను వండుతుంటే అది చూస్తూ ఉంది. అది యామండి, ఆ ప్రకంపనలు విన్నారండి? ప్రకంపనలు వస్తాయి మా ఆవిడ మాట్లాడుతుంటే. మా ఆవిడ గురించి ఒక సీక్రెట్ మీ అందరికీ చెప్పాలి. ఏంటో తెలుసా? ఏది పెద్దగా మాట్లాడాలి, ఏది చిన్నగా మాట్లాడాలి, ఏది ఎక్కడ మాట్లాడాలో తెలుస్తావు. అది వస్తుందంటేనే మాకు టెన్షన్. ఏ విషయం మోసుకొస్తుందని టెన్షన్ ఉంటది. ఏంటే మన పక్కింట్లో కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు కదా, అదేనండి రాజు వాళ్ళు. వాళ్ళ ఇంటికి రాత్రి 9 గంటలకు ఒక ఆయన వస్తున్నాడంట. రాత్రంతా ఉండి పొద్దున 7 గంటలకు వెళ్ళిపోతున్నాడంటండి. వాళ్ళందరే మనకెందుకే? ఏది పెద్ద చెప్పాలో ఏది చిన్న చెప్పాలో తెలుసావుదా? ఎవరు వస్తున్నారే? వాళ్ళ ఆయన. ఏమండి మళ్ళీ ఏంటే? మీరు నిన్న కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్ళారు కదా? అవును, వెళ్ళాను. అప్పుడు ఒక ఆయన ఇంటికి వచ్చాడండి. వచ్చి మీరు ఇంట్లో లేరని చెప్పినా కూడా నాకు ఒకటి ఇచ్చి వెళ్ళాడండి. ఎవడొచ్చాడు, ఏమిచ్చిపోయాడు చెప్పవే? పోస్ట్ మ్యాన్ వచ్చాడండి, మనీ ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. అమ్మా మా దగ్గరంటలే వంట ఆయన ఇంకేసరి పెట్టారు, అన్నం అవ్వాలి. ఆ తర్వాత మన ఇద్దరు కలిపి వడ్డించాలి కదా. అప్పటి వరకు లోపలికి వచ్చి కూర్చోమంటావా? అమ్మా గుడ్ ఐడియా. కూర్చో. ఏమైందయ్యా? ఏమైంది? ఎందుకు లార్చు? నన్ను గుర్తుపట్టావమ్మా? ఎవరు నువ్వు? నీకు 11వ పెళ్లి చూపులు అనుకుంటా. పెళ్లి సంబంధానికి వచ్చాను తల్లి. ఏంటి లార్చు? అమ్మా, ఆ రోజు మీరు పులిహోర, దద్దోజనం, కజ్జికాయ, నా తలకాయ, నా పిండాకులు, నా శార్థం అన్ని వండి పెడితే ఫ్యామిలీ అంతా కుంభకర్రులా పెట్టాం తల్లి. తిన్నారుగా? ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళామమ్మా. అక్కడ ఖర్చులు భరించలేక అప్పుల పాలై అడుక్కుంటున్నాం తల్లి. డాక్టర్ ఏమన్నాడో తెలుసా అమ్మా? ఏమన్నాడు? మీ అందరి మీద విష ప్రయోగం జరిగింది అన్నాడమ్మా. నీ ఇల్లందలోకి వచ్చాను తల్లి, నీకు దండం. అయ్యో భోంచేసి వెళ్ళు. అమ్మా వద్దమ్మా, అప్పుడు చేసిన తప్పుకే ఇంకా భరిస్తున్నాను కాదు. వంట నేను కాదయ్యా, మా ఆయన చేస్తున్నాడు. చాలా బాగా చేస్తాడు. బిర్యానీ అయితే సూపర్ గా వండుతాడు. చెప్పు మా ఆయన బాగా వండుతాడు బిర్యానీ. ఇది పెద్ద చెప్పేదానే? ఏది పెద్ద చెప్పాలో ఏది చిన్న చెప్పాలో తెలుసా? కొడితే గంట ఇరిగిపోద్దు మొహం దాన. ఏమండి ఇంకో విషయం అండి. ఇంకో విషయం, ఎన్ని విషయాలే ఆల్ ఇండియా రేడియోలో కూడా చెప్పరు. విషయాలన్నీ వినండి. చెప్పు. మన హంగామాలో కౌశిక్ గారు లేడు? అమ్మో, వీడి మీద ముందు మీరు వినండి. చెప్పు. వాడంట షూటింగ్ అయిపోగానే ఎవ్వరికి తెలియకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడా? వాడు మొహం చూస్తే అట్లా అనిపిస్తుంది కదే, అమాయకులు అనిపిస్తాడు. ఏం తీసుకొని వెళ్తున్నాడే? కన్విన్స్ తీసుకొని వెళ్తున్నాడా? నేను అప్పుడే అనుకున్నా వాడికి అంత సీన్ ఎక్కడ ఉందని. ఇంకో విషయం తెలుసా? ఏంటి? మన వింజ లేదు ఉంది, వాళ్ళకి దానికి డబ్బులు ఇవ్వట్లేదా ఏంటి? బట్టలు ఏంటండి అంత చిన్న వేసుకుంటుంది? చెప్పకే, ఫీల్ అయిపోద్ది. అది చినిగిపోయిన బట్టలు కాదే. నువ్వు అట్లా చెప్తే అది ఫీల్ అయిపోతే వాడు ఫీల్ అయిపోతా. నాకు కదా ఆ బట్టల్లో సినిమా హీరోయిన్ లా ఉందండి. ఇట్లా ఈ విషయం పెద్ద చెప్పకూడదా? ఏమండి హీరోయిన్ లా పెద్ద చెప్పవే, ఏం కాదు. నిన్న నుంచి స్కిట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. పెద్ద చెప్పే, చిన్న చెప్తుంది, చిన్న చెప్పే, పెద్ద చెప్తుంది. నా కర్మ. ఇంకో విషయం
తెలుసా? చెప్పు. మన ఫణిగాడు లేడు, వాడు బాగా మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు. అయ్యో మంచిగానే యాక్టింగ్ చేస్తాడు. కానీ రాత్రిపూట డ్రైవింగ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకున్నారంట. వాడు నేను అప్పుడే అనుకున్నా వాడు తాగుబోతు మొహం తాగుబోతు క్యారెక్టర్లు. నేను అందరికేమో తాగను యాక్టింగ్ చేస్తాను చెప్తారు కదే, అందుకే వదిలేశారంట. ఏంది ఆ తిండి ఏంది, ఆ దరిద్రం ఏంది? ఖాళీ ఉంటే నోటికి ఖాళీనే దొరకదండి. ఏదో మాటలు చెప్తుండో లేకపోతే తింటా ఉంటది. నా ఆస్తి పాస్తులన్నీ ఇట్లా ఇట్లా తగలబడిపోతున్నాయి. ఓ పెద్ద సంపాదించాలండి, బల్ల కింద చేతులు పెట్టి సంపాదించలే. అమ్మా ఇది పెద్దగా చెప్పకూడదు, వాళ్ళందరూ తెలిసిపోలే బల్ల కింద చేతులు పెట్టారండి అని. సరే సరే, ఏదో మాడు వాసన వస్తుంది, వెళ్ళండి. అంతే, నిజాలు చెప్తే మీ ఆడవాళ్ళకి ఏదో మాడు వాసనలే వస్తాయి. వస్తున్నా. కనిపించే మూర్తి బాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతికలైతే ప్రగతికి తిరిగి 4 పోలీస్ పోలీస్ పోలీస్. పోలీస్? Yes. ఒక్క నిమిషం. Yes. ఏమండి, మన ఇంటికి పోలీసులు వచ్చారు, మీరు ఉన్నారని చెప్పాలా లేరని చెప్పాలా? చెప్పావు ఏమండి మన ఇంటికి పోలీసులు వచ్చారు అని ఆడికి అవ్వలేదానే. అది నెమ్మదిగా అక్కడికి వచ్చి ఏమండి పోలీసులు వచ్చారు ఉన్నారా లేరా అని చెప్పి రావాలి. ఇలా రారా. చెప్పండి. బల్ల కింద చేతులు పెట్టి బాగా సంపాదించావట కదా, అది బయటికి ఏం లేదండి, చేతులు గీతులు మూతులు ఏం పెట్టట్లేదు నాకు. అయ్యో, ఎందుకు లేదండి, ఆ మంచం పరుపు కింద చూడండి 10 లక్షలు ఉన్నాయి. ఆ బీరువా దొంగ బీరువా ఉంటుంది కదా, దొంగ బీరువా, అందులో 10 తులాల బంగారం ఉంది. 10 తులాలు? ఆ కిచెన్ లో అయితే పోపుల డబ్బాలో 3 లక్షలు ఉన్నాయి తెలుసా? అంత పెద్ద పోపుల డబ్బుద్దా? ఏమండి, ఇదంతా పుకారని చెప్తున్నానండి. 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదని చెప్దామని. ఈ విషయం అక్కడ చెప్పాలి, ఆ విషయం ఎక్కడ చెప్పాలి. 100 రూపాయలు కొడితే మొహం పగిలిపోద్ది. మీ ఆయన వెనకేసుకొస్తున్నావా? ఎవరన్నారు? పోలీస్ స్టేషన్ కి. ఏమండి ఒక్క నిమిషం, ఎట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం కదా, 2 ఇడ్లీలు 2 ముద్దలు ఏమైనా తింటారంటే? తప్పకుండా. షూర్గా షూర్. ఏమే తినండి బాగుంటాయి. అరే జీవితంలో ఇంత దరిద్రంగా ఎవరు తిన్నాడు? అరే ఏమైంది? ఏమండి, మీరు వండింది పెట్టలేదండి, నేను వండింది పెట్టా. పోలీసు వాడి మీద విష ప్రయోగం జరిగింది అనుకుంటారే, నన్ను పోలీస్ స్టేషన్ వేస్తారే. అయ్యో మీరేం టెన్షన్ పడకండి, వాడు నిజమైన పోలీస్ కాదు, దొంగ వెధవ. నీకెలా తెలుసే? టీవీలో చూశానండి. అవునా? అమ్మయ్యా, కొడితే మొహం పగిలిపోద్ది. అది పెద్ద చెప్పాలి. స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది అని చెప్పి. ఫనీ కెరియర్ లోనే అత్యంత తొందరగా ఫినిష్ చేసిన స్కిట్. గట్టిగా చెప్పండి.